ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణుపురాణం 3వ అధ్యాయానికి స్వాగతం పలుకుతూ, ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలగజేయగాక అని మరొక్కసారి స్మరణలోకి తెచ్చుకుంటూ, విష్ణుపురాణం 3వ అధ్యాయం కాలస్వరూపం, బ్రహ్మసృష్టికి కావలసినటువంటి శక్తి స్వరూపం, ఆయువు యొక్క నిరూపణం, ఇవి అన్నీ కూడా ఈ 3వ అధ్యాయంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే కిందటి వీడియోలో చెప్పుకున్నటువంటి శ్లోకం, నారాయణాక్షో భగవాన్ బ్రహ్మ లోకపితామహ ఉత్పన్న ప్రోచ్యతే విద్వన్ నిత్య ఏవోపచారత అన్నటువంటి శ్లోకం దగ్గర నిన్న మనం కిందటి వీడియోలో మనం చెప్పుకున్నాం. అయితే నారాయణుడనే భగవంతుడు లోకాలన్నింటికీ పితామహుడై ఆయనే బ్రహ్మగా తానంత తానే సృజింపబడి ఆవిర్భవించాడు. ఆయనే నిత్యుడు, ఆయనే శుద్ధుడు, ఆయనే పరమాత్ముడు. కావున ఆయన పుట్టుకకి మిగతా ఇతర చరాచరుల పుట్టుకకి ఒకటే భావన తీసుకోవడం సరైనది కాదు అని పరాశరుడు వారు ఇక్కడ మైత్రేయ మహర్షికి ప్రత్యేకంగా చెబుతున్నారు. మరొక్కసారి, ఆయనే నిత్యుడు. ఎవరు? విష్ణువు. సర్వకాల సర్వావస్థల యందు ఉండేటటువంటి విష్ణువు నిత్యుడు, నిత్యము ఉండేటటువంటి వాడు. ఆయనలోంచి బ్రహ్మగా ఉద్భవించినటువంటి ఆయన సృష్టిని సృజింపజేస్తున్నాడు. కావున బ్రహ్మగా పుట్టాడని లోకంలో జీవుల పుట్టుకతో పోల్చి చెప్పడం ఔపచారికం, అది నిషిద్ధము. బ్రహ్మ పుట్టుక వేరు, మిగతా చరాచరుల పుట్టుక వేరు అని ఇక్కడ పరాశరుడు వారు మైత్రేయ మహామునికి చెబుతూ, బ్రహ్మ సృష్టిని ఎంచడానికి మనం ఎంత మాత్రము కాదు అనేటటువంటిది కూడా పరాశరుడు వారు చెబుతున్నారు. అయితే మీకు ఒక సందేహం ఇక్కడ రావచ్చు. వ్యాప్నోతి ఇది విష్ణువు, విష్ణువే సర్వ అవస్థల యందు వ్యాప్తించి ఉన్నవాడు అని మీరు చెప్పారు కదండి. అలాంటి విష్ణువు సృజించినటువంటి దానికి మనం ఎందుకు లెక్క వేయకూడదు, మనం ఎందుకు ఆ ప్రశ్న వేయకూడదు అన్నటువంటి ఒక అనుమానం మనందరిలో కలగడం సర్వసామాన్యం. అయితే ఇక్కడ మనం 2వ అధ్యాయం ఆఖరి శ్లోకానికి ఇక్కడికి మనం చిన్న అన్వయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సయేవ సృజ్య సచ సర్గకర్త చ సయేవ పాత్యత్తి చ పాల్యతే చ అని పరాశరుడు వారు 2వ అధ్యాయం ఆఖరి శ్లోకంలో చెప్పారు. ఆఖరి శ్లోకంగా వివరించారు. ఏమిటి అక్కడ వివరించారు? బ్రహ్మ మున్నగు వివిధావస్థలలో సమస్తమూర్తి అయి వరిష్ఠుడై వరేణ్యుడై వరదుడై విష్ణువే సృజించువాడు అన్నది మనం చెప్పుకున్నాం 2వ అధ్యాయంలో. సృజించేటటువంటి విష్ణువే సృజించబడుతున్నాడు అన్నది కూడా ఇక్కడ మనం అన్వయం చేసుకోవాలి. ఎలా అన్వయం చేసుకోవాలి? విష్ణువే సృజించేవాడు, ఆ విష్ణువే సృజింపబడేవాడు. కింద వీడియోలో మనం గట్టిగా చెప్పుకున్నాం కదా. ఏమిటని చెప్పుకున్నాం? సర్వ ప్రాణికోటి యందు విష్ణుమూర్తే ఉన్నాడు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక చెల్లిగా, ఒక భార్యగా, ఒక కుమారుడిగా, అన్నింటి యందు మనిషి మానవ జీవితానికే కాదు, ప్రకృతిలో పుట్టినటువంటి ప్రతి ఒక్క పదార్థానికి విష్ణువే సృజింపబడేవాడు, సృజించేవాడు, సృజింపబడేవాడు ఆయనే అన్నది పరాశరుడు వారు మైత్రేయ మహామునికి 2వ అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో చెప్పినటువంటి ఘట్టం.
అదే శ్లోకం ఇక్కడ మనం అన్వయం చేసుకున్నట్లయితే విష్ణువే బ్రహ్మగా రూపాంతరం చెంది ఆ బ్రహ్మ చేత సృష్టిని సృష్టిస్తున్నాడు అంటే ఆ సృష్టిని మనం ఎంచడానికి ఎట్టి మాత్రము పనికిరాదు, ఔపచారికం, అది చాలా పెద్ద తప్పు అని పరాశరుల వారు ఇక్కడ మైత్రేయ మహామునికి చెబుతున్నారు. నిజేన తస్య మానేన ఆయుర్వర్షయ శతం స్మృతం తత్పరాఖ్యం తదర్థంచ పరార్థమభిధీయతే అని ఇక్కడ నుండి కాలస్వరూపం గురించి పరాశరుల వారు చెబుతున్నారు. కాలస్వరూపం గురించి చెప్పేటప్పుడు బ్రహ్మ సృష్టికి కాలస్వరూపానికి ఎక్కడా ఎవ్వరూ ఎంచడానికి వీలు లేదు అని ఎందుకు చెప్పారు పరాశరుల వారు? ఎందుకంటే సృజించువాడు విష్ణువే, సృజించబడేవాడు విష్ణువే, పుట్టేవాడు విష్ణువే, పుట్టించేటటువంటి వాడు కూడా విష్ణువే, పాలించేవాడు విష్ణువే, పాలింపబడేవాడు కూడా విష్ణువే అన్నది సుస్పష్టంగా పరాశరుల వారు 2వ అధ్యాయం ఆఖరి శ్లోకంలో చెప్పారు. చెప్పినటువంటి ఆయన ఈ 3వ అధ్యాయంలో కూడా ఆయన సృష్టిని మనం ఎవరూ ఎంచకూడదు, ఎందుకంటే అందరిలోనూ ఆయనే ఉన్నాడు అన్నది ఆయన చెబుతూ ఇక్కడ నుంచి కూడా కాలస్వరూపం యొక్క నిర్ణయాలు చెబుతున్నారు పరాశరులు వారు. చాలా జాగ్రత్తగా ఈ ఘట్టాలని మనం పట్టుకోవాలి. ఇక్కడ 3వ అధ్యాయం తర్వాత 4వ అధ్యాయం, ఈ 4వ అధ్యాయం తర్వాత అసలు విష్ణు పురాణం అంటే ఏమిటన్నది, ఆ విష్ణు పురాణంలో ఏ ఏ ఘట్టాలు ఉన్నాయన్నది మనకి తెలుస్తుంది. అయితే ఈ 3వ అధ్యాయంలో కాలస్వరూపం, అసలు నిమిషము, సెకను, గంట, రోజు, వారము, నెల, సంవత్సరం, ఇదంతా ఎలాగ మొదలైంది, అసలు సనాతన ధర్మంలో దీని మూలం ఏమిటి అన్నది పరాశరుల వారు ఇక్కడ శ్లోకంగా ప్రారంభం చేశారు. నిజేన తస్య మానేన ఆయుర్వర్ష శతం స్మృతం తత్పరాఖ్యం తదర్థంచ పరార్థమభిధీయతే అన్నది ఒక శ్లోకం. బ్రాహ్మమానంలో బ్రహ్మ యొక్క ఆయు ప్రమాణము 100 సంవత్సరములు అని పరాశరుల వారు జాగ్రత్తగా చెబుతున్నారు. బ్రహ్మ యొక్క ఆయు ప్రమాణం 100 సంవత్సరాలే అన్నది పరాశరుల వారు చెప్పేటటువంటి దాంట్లో చిన్న ఇదో మర్మం దాచి ఉంచారు. 100 సంవత్సరాలే అంటే మానవ జీవితం కాదు కదా 100 సంవత్సరాలు, దివ్య వర్షములు అంటారు కదా. ఆ దివ్య వర్షం అంటే ఏమిటి, ఆ దివ్య వర్షానికి మానవ జీవితానికి సంబంధం ఏమిటో కూడా మనం తర్వాత ఘట్టాలను మనం చెప్పుకుందాం. బ్రాహ్మమానంలో బ్రహ్మదేవుడి తాలూకు ఆయు ప్రమాణం 100 సంవత్సరాలు అంటారు. ఈ 100 సంవత్సరాలలో సగం దాన్ని పరం, మిగతా సగం దాన్ని పదార్థము అంటారు. చూడండి, బ్రహ్మ తాలూకు ఆయు ప్రమాణం 100 సంవత్సరాలు. అందులో ఈ 100 సంవత్సరాలలో 50 సంవత్సరాలని పరం అంటారు, ఉన్న 50 సంవత్సరాలని పదార్థం అంటారు. ఈ పరానికి పదార్థానికి అర్థం కూడా తర్వాత ఘట్టాలలో పరాశరుల వారు జాగ్రత్తగా చెప్తారు. ఆ ఘట్టాలు వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం. అయితే కాలస్వరూపం విష్ణోస్య యన్మయోక్తం తవానఖ తేన తస్య నిబోధత్వం పరిమాణోపాదనం. ఈ శ్లోకం ఆధారంగా నీకు విష్ణువు యొక్క కాలస్వరూపం గురించి నాచే వివరంగా చెప్పబడింది అంటే పరాశరుల వారు మైత్రేయ మహామునికి ఇక్కడ చెప్తున్నట్టుగా మనం తెలుసుకోవాలి. కాలస్వరూపం అంటే ఏమిటి అన్నది మైత్రేయ మహామునికి పరాశరుల వారు చెప్పారు. ఇప్పుడు బ్రహ్మ అయిన విష్ణువు యొక్క పరిమాణాన్ని ఉపపాదన చేస్తున్నాను, జాగ్రత్తగా గ్రహించు అన్నారు పరాశరుల వారు. ఏమిటి, విష్ణువు యొక్క పరిమాణాన్ని. వ్యాప్నోతి ఇది విష్ణు అన్నారు కదండి. వ్యాప్నోతి అంటే విష్ణువు ఎంతవరకు వ్యాప్తించి ఉన్నాడు. మాంసనేత్రములతో చూసినటువంటి జగత్తు అంతా కూడా విష్ణువే ఉన్నాడు కదా. మాంసనేత్రములతో చూడలేనటువంటి జగత్తు కూడా విష్ణువే ఉన్నాడా అనేటటువంటి ధర్మ సందేహం మనకి కలగడం సర్వసామాన్యం. ఆ వివరణే ఇక్కడ పరాశరుల వారు మైత్రేయ మహర్షికి కాలస్వరూపంగా జాగ్రత్తగా చెబుతున్నారు. దాన్ని మనం పట్టుకునే ప్రయత్నం చేయాలి. అన్యేషాం చైవ జంతూనాం చరణామాయుశ్చరాయే భూభృత్సాగర దీనాం మనిషేషానాం సత్తమామశేషానాంచ సత్తమా. సత్పురుషులలో శ్రేష్ఠుడైనటువంటి మైత్రేయ మహర్షి ఇతర చరాచరులు, భూమి, పర్వతాలు, నదులు, మహాసముద్రాలు, వీటి తాలూకు ఆయు ప్రమాణం కూడా ఉపపాదన చేస్తున్నాను. జాగ్రత్తగా విను, గ్రహించు, జాగ్రత్తగా శ్రద్ధగా గ్రహించు అని పరాశరుల వారు చెబుతూ కాలస్వరూపం తాలూకు మొట్టమొదటి ఘట్టం, ఎలాగా ఈ కాలాన్ని లెక్కించారు, ఎలాగ ఈ కాలాన్ని పరిగణలోకి తీసుకున్నారు, ఒక రోజు ఏమిటి, దాని తాలూకా ఆ రోజులో ఎన్ని ముహూర్తాలు ఉన్నాయి, ఎన్ని నిమేషాలు ఉన్నాయి, ఎన్ని కాష్టాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఇన్ని కాష్టాలు అయితే ఎన్ని నిమేషాలు అయితే ఒక కాష్టం అవుతుంది, ఎన్ని కాష్టాలు అయితే ఇంత ముహూర్తం అవుతుంది అన్నది
పరాశరుల వారు జాగ్రత్తగా ఇక్కడ మైత్రేయ మహర్షికి చెబుతున్నారు. ఎందుకు? కాలస్వరూపం అంటే ఏమిటి అంటే, కాలం అంటే ఇగో ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి, దివ్య వర్షాలు ఉన్నాయి, ఇన్ని యుగాలు ఉన్నాయి, ఇన్ని మన్వంతరాలు ఉన్నాయి, ఇన్ని కల్పాలు ఉన్నాయి, ఇన్ని కల్పాలు కలిపితే బ్రహ్మకు ఒక పగటిపూట, అటువంటి బ్రహ్మకి ఇన్ని సంవత్సరాలు అయితే విష్ణువుకి ఒక ఉదయకాలము. ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాలంటే అసలు కాలం తాలూకు లెక్క ఏమిటి అన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఆ కాలం తాలూకు లెక్క ఏమిటయ్యా అంటే పరాశరుడు వారు జాగ్రత్తగా చెబుతున్నారు, గ్రహించండి. కాష్ట పంచదశాఖ్యాత నిమేష మునిసత్తమ కాష్టాత్రింశత్ కళాతాస్తు త్రింశన్ ముహూర్తికో విధి ముహూర్తికా విధి అన్నది ఇక్కడ ఒక శ్లోకంలో చెప్పారు. జాగ్రత్తగా పట్టుకోండి. పరాశర వారు మైత్రేయ మహర్షికి చెబుతూ, ఓ మునీంద్ర, 15 నిమేషాల కాలం ఒక కాష్ట అన్నారు. నిమేషాలు అంటే మనకి అర్థం తెలియాలి కదా. సరే, 15 నిమేషాలు, నిమిషం అంటే 15 నిమిషాలు కలిగట్లా కాదు కదా. నిమేషము అన్నది వేరు, నిమిషం అన్నది వేరు. జాగ్రత్తగా ఈ కాల గణనాన్ని గ్రహించాలి మనం. ఇక్కడ జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే విష్ణు పురాణ ఘట్టం, మిగతా ఆయు ప్రమాణాలు, మనిషి తాలూకు ఆయుర్దాయం ఎంత, ఆ ఆయుర్దాయంలో బ్రహ్మ పుట్టించినటువంటిది ఎలా పుట్టించారు, ఒక ప్రకృతిలో ఉండేటటువంటి ప్రతి ఒక్క ప్రాణికి కూడా బ్రహ్మ ఏ రకాలుగా ఆయుర్దాయాన్ని ప్రసాదించాడు, ఇవి అన్నీ కూడా ఇక్కడ పరాశరుడు వారు చెప్పేటటువంటి మొట్టమొదటిగా ప్రారంభం చేస్తున్నారు. కాల ప్రమాణము, కాల పరిణామము, కాలాన్ని లెక్కించేటటువంటి అవకాశం. నిమేషము అన్నారు కదా. ఇక్కడ 15 నిమేషాలు ఒక కాష్ట అన్నారు కదా. ఈ నిమేషం అంటే ఏమిటి అసలు? నిమేషము అంటే కనురెప్పపాటు కాలానికి ఒక నిమేషము అని అర్థం. పరాశరుడు వారు ఖచ్చితంగా ఇక్కడ చెబుతున్నారు. కాష్ట పంచదశాఖ్యాత నిమేష మునిసత్తమ. నిమేషము అంటే కనురెప్ప కాలం పాటు. 15 సార్లు మనం కళ్ళు ఇలాగా రెప్పపాటు వేస్తూ ఉంటే అది ఒక కాష్ట అంటారు. ఆ సమయాన్ని మీరు జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. 15 సార్లు మనం కనురెప్పల్ని మూసి తెరిచి చేస్తుంటే దాన్ని కాష్ట అంటారు. అలాంటి 30 కాష్టలు ఒక కళ, అనగా 30 కళలు ఒక ముహూర్తము, 30 ముహూర్తాలు ఒక అహోరాత్రము. అహోరాత్రం అంటే ఒక రాత్రి ఒక పగలు కలిస్తే 24 గంటలు. మన లెక్క ప్రకారం, ఇప్పుడు మనకు అర్థమయ్యే లెక్కల ప్రకారంగా 24 గంటల కాలాన్ని ఒక అహోరాత్రము అంటారు. ఈ అహోరాత్రాన్ని లెక్కించే విధానం 15 నిమేషాలు ఒక కాష్ట. 15 సార్లు కొందెప్ప అటు ఇటు ఆడిస్తే దాన్ని ఒక కాష్ట అంటారు. అలాంటి 30 కాష్టలు ఒక కళ, అలాంటి 30 కళలు ఒక ముహూర్తము, అలాంటి 30 ముహూర్తాలు 24 గంటలు ఒక అహోరాత్రము అంటారు. తత్పరాఖ్యంచ హత్రేషాం మానుషం స్మృతం అహోరాత్రాన్ని తావంతి మాసః పక్షద్వయాత్మక. ఈ ప్రకారంగా ఒక అహోరాత్రం. ఒక అహోరాత్రం అంటే 24 గంటలు కదా. ఒక పగలు ఒక రాత్రి, 30 అహోరాత్రులు కలిస్తే ఒక మాసం. ఈ మాసంలో 2 పక్షములు ఉంటాయి. ఒకటి శుక్లపక్షము 15 రోజులు, రెండవది కృష్ణపక్షం 15 రోజులు ఒక మాసం. తైః షడ్భిరయనం వర్షై ద్వేయనే దక్షిణోత్తరయే ఆయనం దక్షిణం రాత్రి దేవానాం ఉత్తరం దినం. ఇక్కడ మళ్ళా మనం జాగ్రత్తగా ఒక మాసము అన్నాం కదా. ఇలాంటివి 6 మాసాలు కలిస్తే ఒక ఆయనం అన్నారు. ఇలాంటి 2 ఆయనాలు కలిస్తే ఒక వత్సరం అన్నారు. దక్షిణాయనం, ఉత్తరాయణం. ఉత్తరాయణం దక్షిణాయనం కలిస్తే ఒక వత్సరం. ఒక వత్సరం అంటే ఒక సంవత్సరం. ఈ సంవత్సరంలో దక్షిణాయనం దేవతలందరికీ కూడా ఒక రాత్రి, ఉత్తరాయణం ఒక పగలు. పరమేశ్వరుడు వేరు, బ్రహ్మ ఆయు ప్రమాణం వేరు, దేవతల ఆయు ప్రమాణం వేరు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఒక దక్షిణాయనం 6 మాసాలు మనకి గరిస్తే మీదన ఉండేటటువంటి దేవతలకి ఒక పగలు, ఒక రాత్రి. దక్షిణాయనం అంతా దేవతలందరికీ రాత్రులు, ఒక రాత్రే. 6 మాసాలు అంటే 180 రోజులు మనకి గడిస్తే దేవతలకి ఒక రాత్రి కాలము. అలాగే మరొక 185 రోజులు గడిస్తే దేవతలకి ఒక పగలు కాలము. దాన్ని ఉత్తరాయణం. పగల కాలాన్ని ఉత్తరాయణం అని, రాత్రి కాలాన్ని దక్షిణాయనం అని అంటారు. దివ్యైర్ వర్షై సహస్రైస్తు కృతత్రేతాదిశంగికం చతుర్యుగం ద్వాదశభిస్తద్విభాగం నిబోధమే. ఇక్కడ ఒక సంవత్సరం అనుకున్నాం కదా. అలాంటి 12,000 దివ్య వర్షాలతో కృత, త్రేత, ద్వాపర, కలియుగాలనే 4 యుగాలతో కూడుకున్న
కాల విభాగాన్ని పరాశరుల వారు చెబుతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా చెప్పుకోవాలి. పరాశరుల వారు చెబుతున్నారు 15 నిమేషాలు ఒక కాష్ట, 30 కాష్టలు ఒక కళ, 30 కళలు ఒక ముహూర్తము, 30 ముహూర్తాలు ఒక అహోరాత్రము. అహోరాత్రం అంటే పగలు రాత్రి 24 గంటలు. అలాంటి 30 అహోరాత్రులు ఒక మాసము. ఆ మాసంలో 15 రోజులు శుక్లపక్షము, 15 రోజులు కృష్ణపక్షము. అలాంటి 6 మాసములు ఒక దక్షిణాయనం, మరొక 6 మాసాలు ఒక ఉత్తరాయణం. 6 మాసాలు 182.5 రోజులు దక్షిణాయనంలో మా దేవతలకి ఒక రాత్రి, ఉత్తరాయణంలో దేవతలకి ఒక పగలు అని వివరంగా ఇక్కడ చెబుతూ కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు ఈ నాలుగింటిని కలిపితే ఒక మహాయుగం అంటారు. చత్వారిత్రీని ద్వే చైకం కృతాదిషు యథాక్రమం దివ్యాభ్యానాం సహస్రాన్ని యుగేష్వాహు పరావిదుహు అని ఇక్కడ చెప్తున్నారు. కృతయుగానికి 4000 దివ్యవర్షాలు, త్రేతాయుగానికి 3000 దివ్యవర్షాలు, ద్వాపర యుగానికి 2000 దివ్యవర్షాలు, కలియుగానికి 1000 దివ్యవర్షాలు అని పురాణ విధులైన తత్వవేత్తలు చెబుతూ ఉంటారు. పరాశరుల వారు చెప్పేటటువంటి కాల ప్రమాణం, దీన్ని కనుక మనం జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే కాలం అంటే అర్థం ఏమిటన్నది మనకు తెలుస్తుంది. కాలస్వరూపము, దాని నిర్ణయం అన్నది ఏమిటన్నది మనకు తెలుస్తుంది. 4 యుగాలు కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు ఇవి 4. ఈ 4 కలిపితే ఒక మహాయుగం అంటారు. ఈ కలియుగ కృతయుగానికి 4000 దివ్యవర్షాలు ఒక యుగం, త్రేతాయుగానికి 3000 దివ్యవర్షాలు, ద్వాపర యుగానికి 2000 దివ్యవర్షాలు, కలియుగానికి 1000 దివ్యవర్షాలు మాత్రమే అని ఇక్కడ పరాశరుల వారు చెబుతున్నారు. అసలు ఈ దివ్యవర్షాలంటే ఏమిటి? కలియుగము తాలూకు ఆయు ప్రమాణం ఎంత, త్రేతాయుగం తాలూకు ఆయు ప్రమాణం ఎంత, ద్వాపర యుగం తాలూకు ఆయు ప్రమాణం ఎంత, కృతయుగం తాలూకు ఆయు ప్రమాణం ఎంత? ఈ ఆయు ప్రమాణాలు తెలుసుకున్న తర్వాత పరాశరుడు వారు మానవుడి తాలూకు ఆయుర్దాయము, ఒక పక్షి తాలూకు ఆయుర్దాయము, ఒక వృక్షం తాలూకు ఆయుర్దాయం, వీటన్నిటి గురించి ఈ 3-4 అధ్యాయాల్లో పరాశరుల వారు చెబుతారు మైత్రేయ మహామునికి. అది అందరూ కూడా మనం గ్రహిద్దాం, దాన్ని అవధరిద్దాం. ఈ ప్రకారంగా పురాణాన్ని, ఈ ఘట్టాలన్నింటినీ కూడా ఫాలో అవుతూ విష్ణు పురాణం గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అందరం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మిత్రులందరికీ షేర్ చేయండి, మీ అమూల్యమైనటువంటి మాటల్ని కామెంట్ రూపంలో పంపించండి. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. హరి ఓం, స్వస్తి.